కేడి లక్ష్మి గురించి తెలుసుకున్న తర్వాత లక్ష్మిని కలిసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన మొహాన్ని మొత్తానికే మార్చేస్తారు ప్లాస్టిక్ సర్జరీతోనే. ఈలోపు లక్ష్మిని తీసుకొని నేరుగా విహారి దగ్గరికి వస్తారు. ఎందుకంటే లక్ష్మి గతంలో విహారితో పెళ్లి సంబంధం ఒక బంధం ఉంది, ఎలాగైనా తన భార్య దగ్గరికి అంటే భార్యాభర్తల బంధం కలపడానికి కేడీజేడి సంధ్య ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు. తన జీవితంలో ఒక్కనాడు కూడా ఆ ఇంట్లో ఒక కోడలి స్థానం లేకుండా పని మనిషి స్థానం పర్మనెంట్గా చేసిన ఈ విషయాలన్నీ సంధ్యకు తెలుసు కదా. ఆ విషయాలన్నీ వెంటనే జేడి కేడికి చెప్పిన తర్వాత జేడి ప్లాన్ ప్రకారంగా ఈ కథ నడుస్తూ ఉంటుంది. వెంటనే విహారికి సంధ్య ఫ్రెండ్గా ఎంటర్ చేసి ఇక తనకి షటర్ ఇచ్చి జాబ్ కూడా ఇవ్వమని చెప్పేసి వెంటనే విహారికి చెప్పేస్తారు. విహారి డైరెక్ట్గా ఇక లక్ష్మిని ఇంటికి తీసుకొని వెళ్తారు. ఆ సమయంలో ఇక ఇంట్లో వాళ్ళందరూ లక్ష్మిని చూసి షాక్ అయిపోతారు. ఎవరు బావ తను? అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? అసలు నీతో పాటుగా ఎందుకు వచ్చింది అనే విధంగా ఇంట్లో వాళ్ళందరూ క్వశ్చన్ వేస్తూ ఉంటారు. తను సంధ్య వాళ్ళ ఫ్రెండ్ జాబ్ కోసమని ఇక్కడికి వచ్చిందట. అందుకే కొన్ని రోజులు మన ఇంట్లో షటర్ ఇమ్మని చెప్పేసి సంధ్య గారు చెప్పారు. అదేంటిరా మన ఇంట్లో షటర్ ఇవ్వడం ఏంటి? అయినా ఎన్ని హోటల్స్ లేవు, ఎన్ని లేవు అనే విధంగా అంటుండగా ఈలోపు తను లక్ష్మి అని చెప్పేసి ఎవరికి తెలియదు కదా. ఆ టైంలో లక్ష్మి విధంగా అంటుంది, అయ్యో పర్లేదు సార్ నేను వెళ్ళిపోతానులే అని చెప్పేసి అంటుంది. ఇక మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, సంధ్య గారి ఫ్రెండ్గా నేను తనకు మాట ఇచ్చాను, మీరు ఇక్కడే ఉంటారు, పండు తన లగేజ్ తీసుకొని వెళ్ళు అని చెప్పేసి లగేజ్ తీసుకొని గది చూపించడానికి పండు లగేజ్ తీసుకొని వెళ్తాడు. ఆ టైంలో ఇక అన్నయ్య అని చెప్పేసి ఈ విధంగా లక్ష్మి ఒకప్పుడు పండును పిలుస్తుంది కదా. ఆ పిలుసరికి ఒక్కసారిగా పండు కళ్ళల్లో తెలియని ఆనందం. ఏంటమ్మా నువ్వు నన్ను ఏమని పిలిచావు? అన్నయ్య అని పిలిచాను. అసలు ఎన్నేళ్ళు అవుతుంది ఈ పిలుపుకు దూరమై. నా సెల్లమ్మ లక్ష్మమ్మ ఇట్టాగే పిలిచేదమ్మా నీలాగనే అని అనేసరికి నేనే అన్నయ్య లక్ష్మిని, కానీ చెప్పలేని పరిస్థితి అని మనసులో అనుకుంటుంది. అవును ఈ లక్ష్మి ఎవరు? ఓ అది పెద్ద సాన కథమ్మా. సరేమ్మా ఈ పిలుపుకు సాన ఏళ్లకు దూరమయ్యాను కదా, నా సెల్లిని గుర్తు చేసావమ్మా అని కళ్ళల్లో బాధ తెచ్చుకున్న పండును చూసి తన గుండె కాస్త పిండినట్టు అవుతుంది. వెంటనే విహారితో డిస్కషన్ చేస్తూ ఉంటుంది సహస్ర. అసలు ఏంటి బావా మన ఇల్లు, కనీసం ఇంట్లో వాళ్ళకి ఒక మాట చెప్పకుండా తనని తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ఏంటి? అయినా మనకేం ప్రాబ్లం అవుతుంది సహస్ర? కొన్ని రోజులు మాత్రమే, తనకి జాబ్ వచ్చేంత వరకే కదా. ప్రతి దానికి నువ్వు అడ్డుపడ్డట్టుగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదా నేను ఎవరికి సంజాషి చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇష్టం ఉన్నళ్ళు ఉండవచ్చు, కష్టమైనలో వెళ్ళవచ్చు అని చెప్పేసి అన్నాను కదా అని కోపంగా వెళ్తాడు విహారీ. అసలు ఏంటమ్మా ఈ ఇంట్లో అసలు రోజు రోజుకి ఇల్లు మొత్తం సత్రమయ్యేలా ఉంది. ఒక భార్య ఉంది, దాన్ని అడగాలి అని చెప్పేసి కనీసం కూడా లేదు. అది చూస్తూ ఉంటే పెద్ద వగడలాగా కనిపిస్తూ ఉంది అనే విధంగా సహస్ర అంటూ ఉంటుంది. ఏమోనే, ఏమన్నంటే వాడు ఒకటే అంటున్నాడు, నచ్చితే ఉండొచ్చు లేకుంటే మీ దారి మీరు చూసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఈలోపు తెల్లారుతుంది. తెల్లారేసరికల్లా ఇంట్లో ధూపం, పూజలు, పునస్కారాలు ఇక అన్నీ అలా చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఒకప్పుడు లక్ష్మి ఇంట్లో పూజలు, ధూపం అవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చేస్తాయి. ఇక పండు లేచేసరికి అక్కడ తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది లక్ష్మి. ఇక ఏంటమ్మా నీకు ఇలా పూజ చేయడం చాలా ఇష్టమా? అవునన్నయ్య, ఇలా రోజు పూజ చేస్తూ ఉంటాను అనే విధంగా మాటలు చూస్తుంటే అసలు అచ్చుగుడ్డినట్టు నా సెల్లిని చూసినట్టే ఉందమ్మా అనే విధంగా ఇంట్లో బాధ్యత తీసుకున్నట్టు తన కోడలు అంటే ఆ ఇంటి కోడలు హోదా ఎలా ఉంటుందో ఇక అలా తీసుకున్నట్టుగా చకచక టిఫిను అన్నీ చేసి పెడుతుంది. ఇక ఈలోపు యమున కిచెన్లోకి వచ్చి పండు ఇక లేట్ అయిపోయింది, విహారీ ఆఫీస్కి వెళ్తాడు,
ఇక ఏం చేసావు? అసలు ఇదంతేంది? ఇల్లంతా ఒక్కసారిగా మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అయ్యో అమ్మ, విహార్ బాబు ఆ అమ్మాయిని తీసుకురాలేదా? ఆ అమ్మాయిని చూస్తుంటే లక్ష్మమ్మ వారిని చూసినట్టు అనిపిస్తుంది. పొద్దున్నే లేచి ఇక కల్లాపు చల్లి ఇంట్లో ముగ్గులు పెట్టి ఇక ధూపం వేసి పూజ చేసిందమ్మా. అయ్యో అమ్మ, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. టిఫిన్ కూడా చేసిందమ్మా. ఒకప్పుడు లక్ష్మమ్మ ఎన్ని బాధ్యతలు వేసుకొని చేసేదో అట్లనే అనిపిస్తుందమ్మా. ఏంటి పండు, ఆ అమ్మాయి నిన్న ఇంట్లో అడుగుపెట్టి ఇప్పుడు చేయడం ఏంటి? అయినా ఆమె మన ఇంటి గెస్టు, అలాంటి పనులు ఎందుకు చేయించావు? అయ్యో, నేనేడ చేశానమ్మా. నేను లేసరికి ఆ అమ్మగారు అన్ని పనులు చేశారు. ఏంటమ్మా ఇవన్నీ పనులు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇంటి గెస్టు కదా. అయ్యో పర్లేదండి, అయినా నేను అలా ఈ ఇంటి గెస్ట్ అని చెప్పేసి అనుకోలేదు. ఇది కూడా నా ఇల్లు అని చెప్పేసి ఇంట్లో పనులు చేశాను. ఎన్నాళ్లకు ఇలాంటి మనశ్శాంతిని. ఒకప్పుడు నా కోడలు ఇలా చేసేది, కానీ ఇప్పుడు ఆ భాగ్యానికి దూరమయ్యాను. ఓ, మీ కోడలు ఇప్పుడు ఇక్కడ లేదా అండి? అంటే తను దూరంగా ఉంటుందా అనేసరికి యమున కళ్ళలో నీళ్ళు. అదేంటండి, మీ కోడల గురించి అడిగితే బాధ పెట్టినట్టున్నారే. పర్లేదండి, మీకు నచ్చకుంటే చెప్పకండి అని కావాలని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, కొన్ని కారణాల వల్ల నా కొడుకు, నా బంగారం లాంటి కోడలు దూరమైంది. పరిస్థితి అలా ఇక నా కోడల్ని దూరం చేశాయి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, ఇక నేను ఎప్పుడు అత్తయ్యలా కూడా నేను అనుకోలేదు. ఒక అమ్మలాగానే ఆలోచించాను. కానీ ఆ దేవుడు నా రూపాన్ని మార్చి మీకు ఇలా దగ్గర చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు అత్తయ్య అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. చకచక టిఫిన్లు చేసి డైనింగ్ టేబుల్ పెట్టేసరికి ఈలోపు ఇక విహారీ టిఫిన్ తిని ఒక్కసారిగా లక్ష్మి గుర్తొచ్చేస్తుంది. ఇక అన్ని తిన్న తర్వాత యమున ఈ విధంగా అంటుంది. అసలు 5 సంవత్సరాలు తిన్నా ఇప్పుడు అలా అనిపిస్తుంది అని ఈ విధంగా అంటుండగా అందరూ ఇక వచ్చిన ఇంట్లో గెస్ట్ని మెచ్చుకుంటుండగా ఇక ఈ ఇంట్లో ఉన్న కోడలు మాత్రం మండిపడుతూ ఉంటుంది. సహస్ర, ఏనాడైనా ఇలా లేచి చేసావా సహస్ర? ఈ ఇంటి కోడలువైనా కూడా అని చెప్పేసి యమున అంటూ ఉంటుంది. కానీ ఈ అమ్మాయి చూడు, పొద్దున్నే లేచి ఇంట్లో పూజలు పునస్కారాలు వంటలన్నీ చేసి పెట్టింది అని అంటుండగా ఆలోపు ఇదేంటి, నాకు సవితలాగా మారి ఈ ఇంటికి అడుగు పెట్టిందాలా ఉంది, నీ సంగతి చెప్తాను అని అందరు టిఫిన్ చేసి విహారీ చాలా కడుపు నిండా తిన్నాను, చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి అయ్యో పర్లేదు సార్ అని చెప్పేసి ఇక లక్ష్మి అంటుంది. ఏంటి, నిన్ననే అడుగు ఇంట్లో పెట్టి దగ్గర రెచ్చిపోతున్నావు అని చెప్పేసి చెయ్యి ఎత్తేసరికి చెయ్యి విరిచేస్తానని చెప్పేసి లక్ష్మి ఒక్కసారిగా ఉగ్రతాండవం మాట్లాడేసరికి సహస్ర షాకు. నేనేమైనా నీ ఇంటికి పని మనిషిని అనుకుంటున్నావా? నువ్వు చెయ్యెత్తంగానే ఇక దెబ్బ తినడానికి నేను గెస్టును. కాకపోతే నాకు ఇంటి పనులు చేయడం చాలా ఇష్టం. ఇంటి పని మనిషిలాగా చెయ్యెత్తేసరికి ఇక నువ్వు కొడతా అంటే ఆ చెంప దెబ్బలు తినడానికి ఇక నీ ఇంటి పని మనిషిని కాదు, నువ్వు ఆడించే కీలు బొమ్మను కాదు, అర్థమైందా అని చెప్పేసి లక్ష్మి తిరగబడి మాటలు విని ఇక ఒక్కసారిగా సహస్ర మాత్రం అలాగే స్టన్నపై చూస్తూ ఉంటుంది. ఏంటి, నా ఇంట్లో అడుగుపెట్టి నాకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు? నీ ఇల్లా ఇది? నీ ఇల్లా? ఓహో, మరి ఇందాక ఆ లక్ష్మి అనే పేరుతోని ఇంట్లో వాళ్ళందరూ తెగ కలవరిస్తున్నారు, మరి తనెవరు? అంటే ఒకప్పుడు ఇంటి కోడలని కూడా అంటున్నారు కదా అనే విధంగా అనేసరికి ఏంటి ఇది ఇంతలా రివర్స్ తిరిగి లక్ష్మి గురించి ఇంతలా హారం తీసి మాట్లాడుతుంది? ఇదిగో, నువ్వు విహార్ సార్కి ఏమవుతావో నాకు తెలియదు, కానీ ఇంకొకసారి నా మీద చెయ్యి వేసినా కానీ నాకు కావాలని చెప్పేసి నన్ను రెచ్చగొడితే నేనేం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా అని చెప్పేసి ఇక లక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. కావాలని సహస్ర ఆటకు చెక్ పెట్టడానికి ఇంట్లో అడుగుపెట్టింది. ఒకప్పుడు తన ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేసి తనను ఆ ఇంటికి దూరం చేసి ఏకంగా విడాకులు లక్ష్మి పంపించిందని చెప్పేసి ఇక విహారీ మనసును విరగొట్టినందుకు ప్రతిఫలం అనుభవించాల్సిందే.